రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పాయని 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీజనల్ వ్యాధులపైన సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచే కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం అన్నారు. ఆయా శాఖలో 2014 నుంచి 2019 వరకు నాటి టీడీపీ పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్ని కూడా మళ్లీ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక సచివాలయంలో బుధవారం జరిగిన సమీక్షలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపైన అధికారులు సీఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని, అదే విధంగా ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా హై రిస్క్ కేసులపైన ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులకు వివరించారు. డెంగ్యూ, చికెన్ గున్యాకు ర్యాపిడ్ టెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని కూడా అన్నారు. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు కూడా నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఇక ఈ సీజన్ లో 9 మంది డయేరియాతో చనిపోయారని కూడా వివరించారు. కలుషిత త్రాగునీరు వల్లే వీరంతా కూడా డయేరియా బారిన పడి చనిపోయారని అధికారులు అయితే వివరించారు. ఇక దాని అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రామాలు, పట్టణాలలో కలుషిత త్రాగునీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిపై ఇప్పటికిప్పుడే తగు ముందస్తు చర్యలు కూడా తీసుకోవాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇక సురక్షితమైన త్రాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశించారు. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉందని, ఇక వారిపైన వైద్య ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇక అన్ని చోట్ల కూడా వ్యవస్థల నిర్వీర్యం అయ్యాయని, కనీసం త్రాగునీటి పరీక్షలు జరపడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకులు క్లీనింగ్, క్లోరినేషన్ పనులు కూడా పక్కాగా జరిగేవని, నేడు మళ్లీ నాటి బెస్ట్ ప్రాక్టీసెస్ పునరుద్ధరించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని మాత్రం ఉపేక్షించేదే లేదని సీఎం హెచ్చరించారు. డెంగ్యూ వస్తే వైద్యానికి లక్షల్లో ఖర్చు అవ్వడంతో పాటు కుటుంబాలు రోడ్డును కూడా పడుతున్నాయని, వారి జీవితాలు కూడా తలకిందులు అవుతున్నాయని సీఎం అన్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, వాటర్ క్వాలిటీ చెకింగ్ ల్యాబ్ కు కేవలం 14 లక్షలు చెల్లించకపోవడంతోనే సేవలు అన్ని కూడా నిలిచిపోయాయని, విపక్షంలో తెలిసి ఇప్పుడు బకాయిలు చెల్లించి సేవలు అందుబాటులోకి కూడా తెచ్చామని ఆయన తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణలో 3 శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అదే విధంగా అప్పుడే ఫలితాలు కూడా వస్తాయని సీఎం అయితే సూచించారు. 3 శాఖల మంత్రులు, అధికారులు దీనిపైన ప్రత్యేకంగా సమావేశం పెట్టుకొని కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు, అదే విధంగా సురక్షిత త్రాగునీరు అందిస్తేనే చాలా వరకు కూడా సీజనల్ వ్యాధుల సమస్య పరిష్కారం అవుతుందని సీఎం అయితే అన్నారు. అధికారులు, శాఖల పనితీరు, ఫలితాలు కనిపించేలానే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అన్నారు. ఇక ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, అదే విధంగా 3 శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాలలో 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక అక్కడే దేవస్థాన వైద్యాధికారితో విద్యార్థులకు చికిత్స కూడా చేయించారు. విద్యార్థులు ఉదయం మొక్కలకు మందు కొట్టారని, ఇక ఆ స్ప్రే వల్లే ఇలాగ అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ సివిల్ పరీక్ష 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని కేటీఆర్ అన్నారు. ఇక ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను ఎందుకు వెల్లడించకుండా ఉన్నారు అని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని ఆయన అంటున్నారు. దాదాపు 22 నెలల కింద ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందని, ఎగ్జామ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా గత ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తయిందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ తుది జాబితాను ఎందుకు విడుదల చేయడం లేదు అన్నారు. ఇక దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా కూడా ప్రకటించాలని కేటీఆర్ కోరారు. అమరావతిపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని, శాతవాహనాల కాలంలో అమరావతి కేంద్రంగా పాలన జరిగేది అని, అమరావతికి ప్రధాని మోడీ ఫౌండేషన్ వేశారు. ఎటు చూసినా కూడా సముద్రం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. బుద్ధి, జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా కానీ దీన్ని వ్యతిరేకించరు. కరుడగట్టిన ఉగ్రవాది కూడా దీనికి ఒప్పుకొని తీరుతారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
ఇక ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సముద్ర కోతకు గురవుతున్న తీర ప్రాంతంను సందర్శించారు. ఇక ఈ సమయంలో అభిమానుల తాకిడి, జనసంద్రం మధ్య కొంతమంది మత్స్యకారులు సముద్రంలో నావలపైన జనసేన జెండాలతో వినూత్న ప్రదర్శన కూడా నిర్వహించారు. కోతకు గురైన దృశ్యాల ఫోటోల ఎగ్జిబిషన్ను తిలకించిన పవన్ కళ్యాణ్ కోత నివారణకు ఏ విధమైన చర్యలు చేపట్టాలని దానిపైన కూడా అధికారులతో మంతనాలు కూడా జరిపారు. ఇక పవన్ కళ్యాణ్ ఉప్పాడ వస్తున్న సమయంలో రోడ్డు పైన ఒక బాలుడు జనసేన జెండా ఊపుతూ ఉండగా వెంటనే కారు ఆపి బాలుని దగ్గరకు తీసుకొని ముచ్చటించారు పవన్ కళ్యాణ్.